ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్కి వెళ్తున్నా. ఎందుకు? నాకు జాబ్ వచ్చింది, అందుకనే వెళ్తున్నా. మరి నేను? నువ్వేంటి నువ్వు వెళ్ళిపో, రూమ్ కాల్ చేసి. నేను అటు వెళ్తున్నా, బయలుదేరు, బస్ ఎక్కిస్తా. అదేంటి నేనెక్కడికి వెళ్ళాలి? నీతోనేగా వచ్చేది. నాతో ఎలా వస్తావు? పిచ్చా నీకేమైనా? అదేంటి అలా అంటున్నావు? నా భర్త పిల్లలందరినీ వదిలేసి వచ్చా, తిరిగి వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్తాను? నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు నన్ను ఇలా మోసం చేయడం మంచిదేనా? ఎవరు మోసం చేశారు? మోసం గురించి నువ్వే మాట్లాడాలి. మరి చూడు, నువ్వు ఒక గంట సుఖం కోసం నా దగ్గర డబ్బు ఉందని వచ్చావు, కానీ నా మీద ప్రేమతో రాలేదు. అర్థమైందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఏమైందంటావేంటి? నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, అందుకనే వెళ్తున్నా. ఆగండి, అలా ఎలా వెళ్తారు? నాకు సమాధానం కావాలి. ఏం సమాధానం కావాలి? నేనేమన్నా కట్టుకున్న మొగున్నా నీకు సమాధానం చెప్పడానికి? పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగున్నే వదిలేసి వచ్చిందానివి. రేపు నాకంటే అందగాడు డబ్బున్నట్టు దొరికితే నన్ను వదిలేసి వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి? ప్లీజ్ అలా మాట్లాడకు. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నాకు చావే దిక్కు. మా వాళ్ళు కూడా నన్ను రానివ్వరు. తప్పుకో, చస్తే చావు. నువ్వు చస్తే నాకు కొరిగేదే ఉంది. నువ్వు కాకపోతే నాకు ఇంకొకళ్ళు. ఇలాంటి వాళ్ళను 100 మందిని పోషించే కెపాసిటీ ఉంది నాకు. నువ్వు చస్తే ఉంది. నువ్వేమన్నా పెళ్ళాను నా మీద కేసులు పెట్టి జైలుకి పంపించడానికి? నా మీద మోసుతో నువ్వు వచ్చావు, నీ అందం చూసి నేను వచ్చాను. నీ మీద నాకు మోసు తీరింది, వెళ్ళిపోతున్నాను అంతే. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు. గుడ్ బై. ఇప్పుడెలా? వీడిలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అనవసరంగా నా భర్తను వదిలేసి వచ్చా. సరిదిద్దుకోలేని తప్పు చేశా. తిరిగి వెళ్ళి ఉండలేను. ఆ బతుకు బతికే కంటే చావడమే నయం.